హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఇంకొక కొత్త సోప్ నేను చేసింది షేర్ చేయబోతున్నాను. చాలా చాలా బాగుంది సోప్ మాత్రం. ఇది ఏంటంటే మనకి నీమ్ లీఫ్ పౌడర్తో చేసిన సోప్ అనమాట. సో నీమ్ లీవ్స్ అందరికీ దొరకవు కదా, సో పౌడర్తో కూడా చేసుకోవచ్చు. బాగుంది సోప్ కూడా, నేను ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. లాతర్ టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ, చూడండి ఎలా ఉందో. చాలా బాగా వస్తుంది లాతర్ కూడా, పౌడర్తో చేసినా కూడా. సో లెట్స్ సీ హౌ టు మేక్ ఇట్. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్కి హాట్ వాటర్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక 500 grams ఆఫ్ సోప్ బేస్ తీసుకున్నాను. ఇక్కడ నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, సో దట్ ఇట్ విల్ మెల్ట్ ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో గోట్ మిల్క్ సోప్ బేస్ ఎందుకు తీసుకున్నామంటే, నార్మల్గా గ్లిజరిన్ సోప్ బేస్ కంటే మన స్కిన్కి మిల్క్ అనేది చాలా మంచిది కదా, సో అందుకని నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. చాలా బాగుంది సోప్ మాత్రం. ఇంతకుముందు కూడా ట్రై చేశాను. ఇంతకుముందు చేసింది మిల్క్ సోప్ బేస్తో టర్మరిక్ సోప్తో చేశాను. ఇంకా ఎవరైనా ఆ సోప్ కనుక చెక్ చేయకపోతే వెళ్ళి ఒకసారి ఛానల్లో చూడండి. ఇక్కడ మనకి హాట్ వాటర్ బాయిల్ అయిపోయాయి. దానిపైన నేను కట్ చేసుకున్న సోప్ బేస్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మెల్ట్ అవ్వడం కోసం పెట్టుకున్నాను. ఇంకొక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఇప్పుడు ఒక 2 tablespoons నీమ్ లీఫ్ పౌడర్ వేసుకుంటున్నాను. సో నీమ్ లీఫ్ పౌడర్తో పాటు నేను కొంచెం ముల్తానీ మట్టి అండ్ ఇంకా కొంచెం శాండిల్వుడ్ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం సోప్ స్మెల్ కానీ ఇంకా బాగుంటుంది కదా అని. ఇక నేను ఈరోజు ఏం ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకోవట్లేదు. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం, పక్కన పెట్టేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఏం లమ్స్ లేకుండా. సో దట్ మనం సోప్లో వేసిన తర్వాత ఏంటంటే గడ్డల్లాగా అవ్వకుండా స్మూత్గా వస్తుందన్నమాట. దెన్ ఇది కలిపేసుకునే లోపు మనకి ఇక్కడ సోప్ మెల్ట్ అయిపోయింది. జస్ట్ 5 minutes కూడా పట్టలేదు అంతే. ఎందుకంటే మనకి ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోతుండగా పెట్టుకున్నాం కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ మెల్టింగ్ అనమాట. పెట్టగానే మెల్ట్ అయిపోయింది. దాని తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్స్ కలిపేసుకొని పెట్టుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి, లేకపోతే లమ్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఒక 2-3 minutes కలిపేసుకోగానే మనకి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది సోప్కి. సో ఇది బాగా కలిసిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. మౌల్స్ లేకపోయినా మీరు ప్లాస్టిక్ బాక్స్లలో కోకోనట్ ఆయిల్ రాసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. మౌల్స్ లేకపోతే ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఒక 2 hours వదిలేయాలి. 2 hours వదిలేసాక ఇలా మనం మౌల్స్లోంచి సోప్ తీసేస్తే సోప్ ఈజ్ రెడీ టు యూస్. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.